హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిస్ంద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా నిఖిల్ స్ట్రాంగ్ కంటెస్టెంట్. మొదటి రోజు నుంచి నేటి వరకు తన ఆట తీరుతో అందరినీ ఆకట్టుకుంటూ ట్రోఫీ వైపు వడివడిగా అడుగులు వేస్తూ ముందుకు సాగుతున్నాడు. అయితే నిఖిల్కి ఎటొచ్చి యష్మి ప్రేరణలతోనే కొంచెం నెగిటివిటీ ఏర్పడుతుంది. ముఖ్యంగా యష్మి వల్ల నిఖిల్కి నెగిటివిటీ వస్తుంది. ఈ వారం నామినేషన్స్లో భాగంగా యష్మిని నామినేట్ చేసిన ప్రతి ఒక్కరూ కూడా నిఖిల్ కావాలనే యష్మిని తన చుట్టూ తిప్పుకున్నాడు అంటూ అర్థం వచ్చేలా చెప్పారు. దీంతో నిఖిల్ ఇక ఈ మాటలకి అలాగే వీరిద్దరి ప్రవర్తనలకి విసుగు చెంది మీకో దండమమ్మ, మీ ఆట మీరు ఆడుకోండి, ఇక ఈ 4 వారాల పాటు మీ ఆట మీది, నా ఆట నాది, మనం కేవలం ఫ్రెండ్స్గా ఖాళీ సమయాల్లో ఏదైనా మాట్లాడుకుందాం, అంతే తప్ప టాస్కుల గురించి కానీ ఆట గురించి కానీ గ్రూప్ గేమ్స్ ఇక వద్దు, మనం అస్సలు మాట్లాడుకోకూడదు కూడా, నామినేషన్స్ పాయింట్స్ ఆఫ్ వ్యూ కూడా మనం అస్సలు మాట్లాడుకోకూడదు, ఏదో క్యాజువల్గా ఫ్యామిలీ విషయాలు చర్చించుకున్నామా అక్కడితో వదిలేసామా అంతే, మిగిలిన ఏ విషయాలతో కూడా మీరు నాతో మాట్లాడవద్దు, నేను మీతో మాట్లాడను, మీకు ఏమనిపిస్తే ఆ ఆట మీరు ఆడుకోండి, నాకు అనిపించిన ఆటను నేను ఆడుకుంటాను, అంతే తప్ప నా ఆటలో మీరు, మీ ఆటలో నేను ఇన్వాల్వ్ అవ్వడం ఇక నాకు ఇష్టం లేదు అంటూ నిఖిల్ ప్రేరణ యష్మిలకి సూటిగా సుత్తి లేకుండా చెప్పేశాడు. దీంతో యష్మి ప్రేరణ ఒకంత షాక్కి గురయ్యారని చెప్పవచ్చు. ఎందుకు అంటే నిఖిల్ నీడలో యష్మి ప్రేరణ కొంచెం గేమ్ బాగా ఆడుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇకపై నిఖిల్ తమకు సపోర్ట్ చేయకపోతే తమ పరిస్థితి ఏమిటా అనే ఆలోచనలో పడ్డారు యష్మి ప్రేరణ ఇద్దరు కూడా. అయితే ఈ ఇద్దరికి మరో మేజర్ మైనస్ పాయింట్ ఏమిటి అంటే టాస్కుల్లో కానీ మరేవారిలో కానీ యష్మికి ప్రేరణకి మంచి సపోర్ట్ ఇచ్చేవారు ఎవరైనా ఉన్నారు అంటే అది నిఖిల్ అని అందరికీ తెలిసే. దీంతో నిఖిల్ తమకి సపోర్ట్ చేయకపోతే తమ పరిస్థితి ఏమిటో అంటూ ఆలోచనలో పడ్డారు. అయితే నిఖిల్ ఇప్పటికైనా సరైన నిర్ణయం తీసుకొని వారిద్దరికీ ఆట నుంచి పక్కకు తప్పుకునేలా చేశాడు. నీ ఆట ఇక జెట్ స్పీడ్తో దూసుకుపోతుంది నిఖిల్ అంటూ నిఖిల్ అభిమానులు, ఆడియన్స్ అందరూ కూడా నిఖిల్ని ప్రశంసిస్తున్నారు. సో ఫైనల్గా నిఖిల్ అయితే ఒక సంచలనమైన నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.